భయంకరమైనటువంటి అనర్థాలు మన బ్రతుకులో జరుగుతున్నప్పటికీ వాటన్నింటి నుండి దేవుడు మనల్ని విడుదల చేస్తూ ప్రతి సందర్భంలో తన ఉన్నతమైనటువంటి కృపను ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఈ దినం దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. ధ్యానము చేసుకొనుటకు ఉపక్రమించుదాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే. ప్రియులారా, చదువబడినటువంటి లేఖన భాగం మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అక్కడ ఒక విచిత్రమైనటువంటి మాట, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై అని ప్రస్తావిస్తున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనే మాట ఉంది. పరిశుద్ధాత్ముడు మన మీదికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మనము శక్తి నొందుతాము అని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ కార్యములు మనలో జరగటం. పరిశుద్ధాత్ముడు మేడగదిలో ఉన్నటువంటి 120 మంది మీదికి వచ్చినప్పుడు వారు ధైర్యముగా సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఆ తరువాత వారు ధైర్యముగా దయ్యములను వెళ్ళగొట్టడం చేశారు. వారు ధైర్యముగా పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని, రోగిని స్వస్థపరచడాన్ని చేశారు. ఇలా అనేకమైనటువంటి కార్యములు పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఆ కాలములో, ఆది కాలము నుండి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కొన్ని కార్యములను భూలోకములో జరిగిస్తూ ఉంటున్నాడు. తన భక్తుల మధ్యలో దేవుడు చేసే కార్యాలు. అయితే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందుకోగానే మనందరికి ఒక తెలియనటువంటి ఒక శక్తి రావడం, ఆ తర్వాత మనందరం ఎక్కువగా ఎగరడము, గంతులు వేయటము, గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొట్టడం, పాటలు పాడడం, అన్య భాషలు మాట్లాడడం అని అనుకుంటూ ఉంటాం. అన్య భాషలు దురాత్మలు కూడా మాట్లాడినట్లుగా నేను చూశాను. దురాత్మలు కూడా అన్య భాషలు మాట్లాడాయి.
దురాత్మలు కూడా ప్రవచించాయి. దురాత్మలు కూడా ప్రవచిస్తూ ఉంటాయి. దురాత్మలు కూడా అన్య భాషలు మాట్లాడుతూ ఉంటాయి. అయితే పరిశుద్ధాత్మను పొందిన వారి జీవితములో పరిశుద్ధాత్మ కార్యము ఏ విధంగా ఉంటుందంటే, మొట్టమొదటిగా ఐక్యతను ఆయన సూచిస్తూ ఉంటాడు. ఐక్యతను సూచిస్తాడు. ఐక్యముగా కలవడము పరిశుద్ధాత్మ యొక్క మొదటి లక్షణం. పరిశుద్ధాత్మ పొందిన వారు సపరేట్గా ఉండరు, ప్రత్యేకంగా ఉండాలని, వేరై ఉండాలని అనుకోరు. ఐక్యతలోనికి వస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు చేసే ముఖ్యమైనటువంటి కార్యం, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు గనుక ఈ శిరస్సు ఆధీనములోనే ప్రతి అవయవము పని చేయాలని పరిశుద్ధాత్ముడు కోరుతాడు. అనగా ఇప్పుడు మన తలకాయ ఉంది. ఈ తలకాయకి తలకాయ ఏదైతే అనుకుంటుందో ఆ విధంగా ఈ చెయ్యి లేవాలి. తలకాయ దించమన్నప్పుడు ఈ చెయ్యి దించాలి. ఈ శిరస్సు యొక్క ఆధీనములో ప్రతి అవయవము పనిచేయడము దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి. శిరస్సు యొక్క ఆధీనములో, స్వాధీనములో ప్రతి అవయవము పనిచేయాలి. ఈ శిరస్సు అనుకుంటుంది చేయి లేపాలి అని, కానీ ఈ చేయి లేవట్లేదు. దీన్ని ఏమంటారు? పక్షవాతం అంటారు. పక్షవాయువు కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు లేచి నడువు అంటే నడుస్తాడా? నడవాలని ఉందా అని అడగండి, ఏమంటాడో చూడండి. ఉంది అంటాడు. నడవాలని ఉంది, కానీ ఏం జరుగుతుంది? నడవలేకపోతాడు. అయితే ప్రియులారా, దేవుని సంఘము కూడా దేవుని శిరస్సు స్వాధీనములో సంఘం అనబడినటువంటి ప్రతి ఒక్కరూ అవయవములుగా ఉంటూ దేవుని మాటను వింటున్నప్పుడు సంఘము సంపూర్ణతలోనికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రాధాన్యమైనటువంటి విషయం ఏంటంటే, శిరస్సు చెప్పే మాటను సంఘము వినడము దేవుని చిత్తం. ప్రధానమైనటువంటి విషయం. అంటే సంఘములో ఉన్నటువంటి వ్యక్తులందరూ దేవుని మాటకు సంపూర్ణముగా లోబడడం, సంపూర్ణముగా లోబడడం అనండి ఒకసారి. సంపూర్ణముగా లోబడడం, దేవుని మాటకు సంపూర్ణముగా లోబడడం సంఘములో జరగాలి. అయితే ఇక్కడ అంటాడు ఆత్మ కలిగించు ఐక్యత. అలా జరుగుట కొరకు ఆత్మదేవుడు ఐక్యతను కలిగిస్తున్నాడు, ఐక్యమును కలిగిస్తున్నాడు. ఎలా జరుగుట కొరకు? శిరస్సు మాట సకల అవయవములు వినుట కొరకు ఆత్మదేవుడు ఐక్యమును కలిగిస్తున్నాడు. ఐక్యం. సంఘములో ఐక్యత లేకపోవడం. చాలామంది పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవము కలిగి ఉంటారు, కానీ ఐక్యతను కోల్పోతారు, ఐక్యతను విస్మరిస్తారు, ఐక్యతను వదిలిపెట్టి నడవడం వలన దేవుని చిత్తము నెరవేర్పులోనికి రాదు. సంపూర్ణ ఐక్యత కలిగి ఉండడము దేవుని చిత్తం. ఐక్యతను నీవు విస్మరిస్తున్నావు అని అంటే పరిశుద్ధాత్మను నీవు దుఃఖపరుస్తున్నట్లు లెక్క. అయ్యగారు, పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా? ఈ మాట మీరు అడగొచ్చు.
అయ్యగారు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా? ఎస్, బైబిల్ చెప్తుంది ఆత్మను మీరు దుఃఖపరచకూడదని. హల్లెలూయా. ఆత్మను దుఃఖపరచకూడదు. ఆత్మ దుఃఖపడతాడు. కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని అంటే సంఘము చేయవలసినటువంటి మొదటి విషయం ఆత్మ చెప్పుతున్న మాటకు లోబడడం, ఆత్మ చేస్తున్నటువంటి క్రియకు, ఆత్మ చేస్తున్నటువంటి పనికి సమర్పించుకోవడం. అందుకే అపోస్తలుడైన పౌలు ఆత్మ కలిగించు ఐక్యమును, ఆత్మ ఒకటి కలిగిస్తుందంట. ఆత్మ ఒక పని కొరకు మనల్ని ప్రేరేపిస్తుంది. ఐక్యత కొరకు ప్రేరేపిస్తుంది. ఆత్మ ఐక్యత కొరకు ప్రేరేపిస్తుంది. కనుక ఆ ఐక్యతను మనము విస్మరించొద్దు. అలా విస్మరిస్తే దేవుని వాక్యానికి మనము విరోధులుగా మార్చబడతాం. బైబిల్ గ్రంథం చెప్పింది, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినట్లయితే, సామెతలు 18:1, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చాలు. ఇప్పుడు చూడండి, ఇంకా చాలా మంది దొరకలేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వదిలిపెట్టండి, తర్వాత చూద్దాం. వేరుండగోరువాడు, స్వేచ్ఛానుసారముగా బ్రతకాలని ఇష్టపడేటువంటి వాడు అంటే ఏంటి? ఆత్మ చెప్పుతున్నటువంటి మాటలకు విరోధముగా, ఆత్మ చెప్పుతున్నటువంటి మాటలకు విరోధముగా పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారు లెస్ అయినటువంటి జ్ఞానమునకు వారు విరోధులు, దేవునికి విరోధులు. లెస్ అయిన జ్ఞానమునకు విరోధులు. కనుక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే మనం అన్య భాషలు మాట్లాడడం, గంతులు వేయడం మాత్రమే కాదు, ఐక్యతలోనికి రావడం పరిశుద్ధాత్ముని చర్య. మొట్టమొదట ఐక్యతలోనికి రావాలి. చాలామంది సంఘములో గంతులు వేసేవారు ఉంటారు, ఆత్మ ఉన్నదని భ్రమపడేవారు ఉంటారు. వారు ఏం చేస్తారు? ఐక్యత అన్నప్పుడు వారు తలుపులు వేసేసుకుంటారు, వారు రారు. ఐక్యముగా ఒక పని చేద్దాం, ఐక్యముగా కలిసి ప్రార్థన చేద్దాం, ఐక్యముగా కలిసి ఒక సువార్తకు వెళదాం, ఐక్యముగా కలిసి ఒక పని చేద్దాం అన్నప్పుడల్లా వారు తప్పించుకుంటూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యతకు వీరు లోబడరు. కనుక ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, ఆత్మ కలిగించే ఐక్యతను మీరు కాపాడుకొనుట యందు శ్రద్ధ. ఒకవేళ దాని యందు నీవు శ్రద్ధను నిలుపకపోతే నీవు ఆత్మకు విరోధముగా పాపము చేయువాడవవుతావు. పరిశుద్ధాత్మకు విరోధముగా నీవు పాపము చేసే వ్యక్తిగా నీవు మార్చబడతావు. అప్పటి నుంచి అయ్యగారు విరోధము ఆత్మ కలిగించే ఐక్యము అంటున్నాడు. అసలు ఏంటి ఆత్మ కలిగించే ఐక్యం అని మీరు అనుకుంటుండొచ్చు. బైబిల్ చెబుతుంది, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో
11వ అధ్యాయం 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక కొందరు మానుకొనుచున్నట్టుగా 10వ అధ్యాయము 24వ వచనం. 206వ పేజీ కొత్త నిబంధన గ్రంథం 10:24 హెబ్రీ. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచినా కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఇదే కార్యము? ఆత్మకార్యం. సమాజముగా కూడటం ఏ కార్యము? చెప్పాలి. ఆత్మకార్యం. సమాజముగా కూడటం ఆత్మకార్యం. సమాజముగా కలిసి ప్రార్థించడము ఆత్మకార్యం. సమాజముగా కలిసి బ్రతకడము ఆత్మకార్యం. సమాజముగా కలిసి ఒకరినొకడు హెచ్చరించుకోవడము పరిశుద్ధాత్మ కార్యం. ఆ దినము సమీపించుట మీరు చూచినా కొలది. ఏ దినము? ఏ దినము? ప్రభువు రాకడ దినం. అసలు ప్రభువు రాకడ దినం ఒకటి ఉందనే విషయం తెలుసా సంఘములో ఉన్న వారికి? ఒకవేళ తెలిస్తే ఆ రాకడ సూచనలను నీవు చూస్తున్నావా, పరీక్షిస్తున్నావా? వరల్డ్ న్యూస్, ప్రపంచ వార్తల మధ్యలో కాలచక్రం ఎక్కడికి తిరుగుతుంది, ఎక్కడికి వెళుతుంది, లేఖనాలు ఏం చెబుతున్నాయి, ప్రవచనాలు ఏమవుతున్నాయి, దేవుడు ఈ కడవరి కాలములో ఏమి చేయబోతున్నాడు, సృష్టి ఎక్కడి దాకా వచ్చింది, యుగాంతము సంభవించిందా అనే విషయములను గురించి మీరు ఆలోచించడము కూడా దేవుని చిత్తమే. చాలామంది ఏంటి, ప్రార్థన చేయాలి, ఊరుకోవాలి. ఇంతేకాదు భక్తి అంటే. భక్తి అనంటే దేవుని రాకడ కొరకు ఎదురు చూడడం. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని ఇద్దరు ఎదురు చూస్తున్నారు. ఈ రెండు కన్యకలు, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు ఎదురు చూస్తున్నారు. కానీ బుద్ధి కలిగిన వారిలో తైలం ఉన్నది. ఆ దివిటీలలో తైలం. ఆ తైలముతో వారు దీపములు పట్టుకొని ఆయనను ఎదుర్కొనుటకు వెళుతున్నారు. వీరేమో తైలము లేనటువంటి నూనె, ఆరిపోతున్నాయి. వీరి యొక్క దీపాలు ఆరిపోతున్నాయి. దాని అర్థం ఏంటి? ఎప్పుడూ మండుతూ ఉండాలి. దీపములో తైలమున్నది అనంటే ఆ దీపం ఎప్పుడు కూడా ఆరిపోకుండా మండుతూ ఉండాలి. సంఘము కూడా దేవుని రాకడను చూస్తున్నప్పుడు, దేవుని రాకడ కొరకు సంఘము ఎదురు చూస్తున్నప్పుడు ఆరిపోని ఆత్మాగ్నితో ఆయనను ఎదుర్కొనుటకు ప్రయత్నించాలి. ఆరిపోనటువంటి ఆత్మాగ్ని, ఆత్మను ఆర్పకుడి అని ఒక దగ్గర ఉంటుంది. హగ్గైలో తీయకండి. ఆత్మను మీరు ఆర్పకుడి. ఆత్మ ఆరిపోతుందా? చెప్పండి సోదరులారా, ఆత్మ ఆరిపోతుందా? నీలో ఆరిపోతుంది. ఆత్మ నీలో ఆరిపోతుంది. పరిశుద్ధాత్మ నీలో ఆరిపోతుంది.
నీలో పరిశుద్ధాత్ముడు ఆరిపోకుండా నువ్వు బ్రతకాలి. ఆ ఆత్మ ఆరిపోకూడదు అనంటే నీవు ఆయనకు లోబడాలి. ఆత్మ ఆరిపోకూడదు అనంటే ఆత్మ దేవునికి నీవు లోబడాలి. ఆయన ఒక ఐక్యమును పుట్టిస్తున్నాడు. సంఘములో పరిశుద్ధాత్ముడు ఒక ఐక్యతను తీసుకొస్తున్నాడు. కానీ ఇంకా సంఘము సంపూర్ణమైనటువంటి ఐక్యతలోనికి రాదు. ఎక్కడైనా ప్రార్థన జరిగితే అందరు సంఘం అంతా అక్కడ ఉండరు. ఎవరైనా సంఘములో చనిపోతే అక్కడ సంఘవస్తులు ఎవరు కూడా ఉండరు, కొద్ది మందే ఉంటారు. ఎక్కడైనా పెళ్లి జరిగితే అక్కడ సంఘస్థులు అందరూ ఉండరు, కొద్ది మందే ఉంటారు. ఏదైనా కార్యక్రమం జరిగితే అక్కడ అందరు ఉండరు. ఒక విజ్ఞాపన ప్రార్థన జరిగితే అక్కడ సంఘం అంతా కూడా ఉండదు. ఆదివారం వస్తే అందరం కలుసుకోవడం, ఐక్యత. విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఒక బలమైన ఐక్యత. ఇది ఆత్మకార్యాలు. ఇవి వారు ఎడతెగకున్నారంట. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఒకరినొకడు హెచ్చరించుచు. ఇది ఆత్మకార్యం. పరిశుద్ధాత్ముడు అనుడితోటి అందరికీ ఎగరడము, దుంకడము, అన్య భాషలు మాట్లాడడము అలవాటైపోయింది. ఈ మధ్యలో డ్రమ్స్ ఎక్కువ వాయిస్తే ఎక్కువ ఎగరడం, డ్రమ్స్ తక్కువ వాయిస్తే తక్కువ ఎగరడం. ఎగిరి దుంకడము కాదండి పరిశుద్ధాత్ముడు అంటే. ఆయన చేస్తున్నటువంటి కార్యానికి నీవు లోబడి ఆయనకు సమర్పణ చేసుకున్నప్పుడు ఆయన నీలో మండడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును. చూడండి, ఎవరు అంటే ఆత్మ ఐక్యమును కలిగించిన వారు. అర్థమవుతుందా? ఎవరు? ఆత్మ ఐక్యమును కలిగించిన వారందరూ నీ వీరు అంటున్నారు. వారందరూ అపోస్తలుల బోధయందును. ఏ బోధ యందండి? చెప్పండి, ఏ బోధ? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఎలాగున్నారు? ఎడతెగక. ఎప్పుడో ఒకసారి కాదు. సహవాసం అంత ప్రాముఖ్యమైనది. మీరందరూ పరిశుద్ధాత్మను ప్రేమిస్తున్నారా? చేతులెత్తండి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. పరిశుద్ధాత్మను ప్రేమిస్తే పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి. నేనెప్పుడు దుఃఖపరిచాను? అవును, సహవాసానికి రాక నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. ఐక్యత నీలో లేదు. అందరితో కలిసే స్వభావం నీలో లేదు. అందరితో నీవు కలువలేకపోతున్నావు. అలా కలువలేకపోతే నీవు ఆత్మను దుఃఖపరుస్తున్నట్టు లెక్క. అందరితో కలవాలి. అందరితో ఏకత్వము కలిగి నీవు బ్రతకాలి. మోషే వెళుతున్నప్పుడు మోషే వెనుక సర్వ సైన్యము నడిచింది. సంఘము కూడా అదే ప్రకారముగా నడవాలి.
దేవుని వెనుక, ఆత్మ వెనుక నడవాలి, ఆత్మను వెంబడించాలి సంఘం. ఎప్పుడో ఒకసారి చర్చికి రావడం కాదు, ప్రతిసారి చర్చిలో మీరు గడపడం పరిశుద్ధాత్మకు మీరు అప్పగించుకున్నట్లు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ దినము మీరు చూస్తున్న కొలది మరి ఎక్కువగా కలిసి ఉండడమును ప్రారంభించాలి. భేదములు సంఘములోనికి రాకూడదు, భేదములు రాకూడదు. గలతీయులకు రాసిన పత్రిక, దయచేసి మీరు నోట్ చేసుకోండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక పోయిన వారం మనం చదువుకున్నాం. 21:5-21. భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు సంఘములోనికి రావద్దు. అర్థమవుతుందా? అల్లరితో కూడిన ఆటపాటలు సంఘములోనికి రావద్దు. మీలో పులిసిన పిండి కొంచెమైనను ఉంటే అది ముద్దంతటిని పులియబెడుతుంది. అసూయలు సంఘములో ఉండకూడదు, భేదములు సంఘములో ఉండకూడదు. ఒకవేళ భేదములు సంఘములో ఉన్నాయి అనంటే మీరు ఆత్మను దుఃఖపరుస్తున్నారు, పరిశుద్ధాత్మ కార్యములకు మీరు అడ్డుగా ఉన్నారని అర్థం. భేదములు సంఘములో ఉన్నాయంటే పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుస్తున్నట్లు. అసూయలు సంఘములో ఉన్నాయంటే పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుస్తున్నట్టు. మీరు బుద్ధి కలిగినటువంటి కన్యకలు కాదు, బుద్ధి లేని కన్యకలను పోలి ఉన్నట్లుగా ఉంది. సంఘములోనికి భేదములు రాకూడదు. భేదము పుట్టించువాడు సాతానుడు. హల్లెలూయా. భేదమును పుట్టించువాడు సాతానుడు. ఒకరోజు ఒక కార్యం జరిగింది. మోషేకు వ్యతిరేకంగా మిరియాము, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనము నుంచి. మోషే, సంఖ్యాకాండము పేజీ నెంబర్ చెప్పు. 120. 120 పాత నిబంధన గ్రంథం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. చాలు, ఇటు చూడండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకోగానే మిరియామ్ అంటుంది వాళ్ళని పెళ్లి చేసుకున్నాడని తక్కువ చూపు చూస్తుంది. మోషేను తక్కువ చూపు చూస్తుంది. భేదం సంఘంలో కూడా కులపరమైనటువంటి భేదాలు ఉంటాయి, ధనపరమైనటువంటి భేదాలు, వర్ణపరమైనటువంటి భేదాలు. అమెరికాలో నల్ల జాతీయులకో చర్చి, తెల్ల జాతీయ, నల్ల జాతీయుల చర్చిలో తెల్లవాడు ఉండడు, తెల్ల జాతీయుల చర్చిలో నల్లవాడు ఉండడు. అక్కడ యేసు ప్రభు అయితే అసలే ఉండడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాతి భేదము ఇది ఆత్మకార్యము కాదు. మిరియాము అలా భేదము చూపింది. ఆమె భేదమును యెహోవా విన్నాడు, చూశాడు.
తర్వాత ఆమెకు కుష్ఠరోగం కలిగింది. భేదముకు చూపింది కదా, కుష్ఠరోగం వచ్చేసింది. సంఘం ఇది. సంఘములో విభేదించు వారిగా మనం ఉండకూడదు. కలిసి ఐక్యతను కాపాడుకునే వారిగా మనం ఉండాలి. భేదాలు చెప్పువారిగా, భేదాలు చూపువారిగా మనం ఉండకూడదు. ఇది దేవుని చిత్తం కాదు. భేదములను వదిలి, అసూయలను వదిలి, ఏక భావము, ఏక తాత్పర్యముతో మనం ముందటికి వెళ్ళాలి. క్యాస్ట్, కులము ప్రస్తావన సంఘములో రాకూడదు. కుల ప్రస్తావన. నువ్వు నీ ఉద్యోగంలో గొప్ప ఆఫీసర్ కావచ్చు, నీకు ఉన్నతమైనటువంటి పదవులు ఉండొచ్చు. సంఘములో నీవు సాధారణమైనటువంటి వ్యక్తులతో కూడా కలవాలి. అలా కలవడము దేవుని చిత్తము. హల్లెలూయా. పేతురు భక్తుడు యూదుడు. దేవుడు ఒక దర్శనమును పేతురుకు చూపించాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి, మీకు అందరికి అర్థమవుతుంది. స్తోత్రం. పేతురుకు ప్రభువు ఒక దర్శనాన్ని చూపించాడు. 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడొక దర్శనము నాకు కలిగెను. అదేదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి అందుండు చతుష్పాద జంతువులను అడవి మృగములను ప్రాకెడు పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. పేతురుకు ఈ దర్శనం కనిపిస్తుంది. అందరు వింటున్నారా, పడుకుంటున్నారు? ఈరోజు అయ్యగారు ఏదో చెబుతున్నాడు, కొత్త సబ్జెక్ట్ అనుకుంటున్నా. పేతురుకు ఒక దర్శనము కలిగింది. ఒక దుప్పటి చెంగు అది దిగుతుంది, ఒక పాత్ర దిగుతుంది. ఆ పాత్రలో చతుష్పాద జంతువులు, క్రూర మృగాలు ఉన్నాయంట. చంపుకొని వాటిని తిను అంటే అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడూను పడలేదని చెప్పగా చాలు. ఈయన యూదుడు. ఎవరండి ఈయన? యూదుడు ఇటువంటి ఆహారము తినకూడదు. అర్థమవుతుందా? యూదునికి నిషిద్ధమైనటువంటి ఆహారం ఇది. చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, దీన్ని తినను.
ప్రభువా, నిషిద్ధమైనది నేను ముట్టను, అపవిత్రమైనది నేను ముట్టను అంటున్నాడు. దేవుడు చెప్పాడు, నేను వాటిని పవిత్రపరిచాను. నీవిప్పుడు దానికి అడ్డము చెప్పొద్దు. దాని అర్థం ఏంటంటే, యూదుడైన పేతురు అన్యజనులందరితో కలిసిపోవటం. యూదులైనటువంటి ఈ పేతురు అన్యజనుల దగ్గరికి వెళ్ళి అన్యజనులతో సహవాసము చేసి, అన్యజనులతో భోజనము చేసి, అన్యజనులతో సువార్త ప్రకటించుట కొరకు దేవుడి దర్శనమును చూపిస్తున్నాడు. ఏనంటాడు? నిషిద్ధమైనవి నేను ముట్టను, నువ్వు వాటన్నిటిని వదిలేయి, ఇదిగో నేను పవిత్రపరిచాను అంటాడు. 12వ వచనంలో అంటాడు, అప్పుడు ఆత్మ, నీవు భేదమేమియు చేయకు వారితో కూడా వెళ్ళు నాకు సెలవిచ్చెను. చూడండి, ఆత్మ చెబుతుంది, ఇక భేదమేమి చేయకు, వారందరితో కలిసి వెళ్ళు. నీ కులము, నీ మతము, నువ్వు ఉన్నటువంటి వాడు గొప్పోడివి కావచ్చు, కానీ వీరితో వెళ్ళు, కలిసిపో. ప్రభువు ఆత్మ చెబుతుంది. పేతురు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నాడు గనుకనే అపోస్తలుడుగా మార్చబడ్డాడు. నీవు కూడా ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. సంఘంలో కొందరిని చిన్న చూపు చూడడం, కొందరిని పెద్ద చూపు చూడడం మనకుండకూడదు. కలిసిపోవడం నీవు నేర్చుకోవాలి. అందరినీ సమానముగా ప్రేమించడము నీవు నేర్చుకోవాలి. ఏకభావము, ఏకతాత్పర్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏక మనస్కులగునట్లు. ఇప్పుడు సంఘం అంతా ఏ మనస్సు కలిగి ఉండాలి? ఏక మనస్సు. 11 గంటలకు ప్రార్థన అంటే మీ అందరికీ ఏ మనస్సు ఉండాలి? కానీ మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సు ఉన్నది. 12 గంటలకు వెళ్దాంలే, 12:30కి వెళ్దాంలే, 11:30కు వెళ్దాంలే. ఇదంతా ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే క్రియలు. ఈరోజు 11 గంటలకు ఎంతమంది వచ్చారు? చాలా తక్కువ. మీ అందరికీ ఏముంది అనుకుంటున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ ఉంది అనుకుంటున్నారు. కాదు. 11 గంటలకు రావాలి. పరిశుద్ధాత్మ కలిగిన వారు సమయానికి లోబడడం జరగాలి. ఏక మనస్కులగునట్లు. ఒక వ్యక్తి కొరకు మనందరం ప్రార్థన చేయాలన్నప్పుడు అందరూ రావాలి, సంఘం అంతా ఉండాలి, కుటుంబ సమేతంగా ఉండాలి. అలా ఉన్నోడు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాడు సంఘంలో. 100కి 100 పాళ్ళు. సంఘం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఇష్టం ఉన్నప్పుడు వచ్చి వెళ్ళుటకు సినిమా హాల్ కాదు. దేవుని సంఘం ఇది.
ఇందులో ఉన్నవారందరూ ఏక మనస్కులు అవ్వాలి. ద్విమనస్కులు కాదు, ఏక మనస్కులు అవ్వాలి. ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక తాత్పర్యము కలిగి ఉండాలి, ఏక భావము కలిగి ఉండాలి. దేవుని చిత్తం. అపోస్తలుడు యూదుడైనటువంటి పేతురే అందరితో కలుస్తున్నాడు. నీవు కలవట్లేదు. నీలో అహమున్నది, కలువవు. కలిసి ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన ప్రార్థనకు ఎంతమంది వచ్చారు చెప్పండి? రాలేదు. దేవుని పిలుపది. మీరందరూ శనివారం విజ్ఞాపన చేయడము దేవుని పిలుపు. రాకుండా దైవాత్మను దుఃఖపరుస్తున్నావు. పనులున్నాయ్యా, పనులున్నాయి. బుద్ధి లేని కన్యలకు కూడా అనేక పనులున్నాయి. కానీ బుద్ధి కలిగిన వారు తైలం పట్టుకొని ఎదురుచూపు. దేవుని సంఘమా, ఐక్యతలోనికి రా. నిన్ను ప్రభు పిలుస్తున్నాడు ఐక్యతలో ఉండుట కొరకు. యూదా భక్తుడు ఐక్యతలో లేడు. యూదా అనబడినటువంటి వ్యక్తి, ఇస్కరియోతు యూదా ఐక్యతలో లేడు. యేసు ప్రభువును అమ్మి వేసుకున్నాడు. యూదా యేసు ప్రభువును అమ్మి వేసుకున్నాడు, ఊరేసుకొని చచ్చాడు. చివరికి దిక్కులేని వాడయ్యాడు. నీవు సంఘములో కలిసి ఉంటే నీకు దిక్కు సంఘం ఉంటుంది. కారణం, సంఘము చేతికి దేవుడు పాతాళ లోక ద్వారపుల తాళపు చేతులు ఇచ్చాడు. నీ కొరకు సంఘం మోకరించి ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ మేము సంఘంతో కలవమండి. అప్పుడప్పుడు అనే మాట నీ డిక్షనరీలో నుంచి నువ్వు తీసివేయుదువుగాక. ఏక మనస్కులుగా నీవు ఉండాలి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు, దానియేలుతో నలుగురు చక్కగా ప్రేమ కలిగి ఉన్నారు. నలుగురు చాలా బలమైనటువంటి ప్రేమ కలిగి ప్రార్థించే యోధులు. అగ్నిగుండములోనికి వెళ్ళుటకు సైతం వెనుకకు మరలేదు. శద్రకు వెళ్దామంటే మేషకు వద్దు అనలేదు. అందరూ కలిసి అగ్నిగుండంలోనికి వెళ్ళారట. చావనైనా చేస్తాము కానీ ఈ ప్రతిమకు మేము రొక్కమన్నారు. అట్లయితే 7 అంతల అగ్నివేయుడి అని రాజు సెలవిచ్చాడు. అయినా పర్వాలేదు, వారి విశ్వాసం కదలలేదు. వారు ముగ్గురు అగ్నిగుండంలోనికి వెళ్ళారు. వారితో 4వ వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. వారి వెంట్రుకలు కూడా వాసన రాలేదు. వారి వెంట్రుకలు కూడా అగ్ని వాసన రాలేదు. కాపాడాడు ప్రభు. అంటే నేను చెబుతున్నది, ఐక్యతలో ఉంటే ఆశీర్వాదం. ఐక్యతను నీవు విస్మరిస్తున్నావంటే నీవు ఖచ్చితంగా సాతానుడికి ఇష్టమైనటువంటి కార్యములు చేస్తున్నట్టుగా లెక్క. ఐక్యతను నువ్వు విస్మరించొద్దు. కలిసి ప్రార్థించడం, కలిసి ఉపవాసం ఉండడం. ఉపవాస ప్రార్థనలు పెడితే ఎవ్వరూ రారు సంఘములో. మీరందరూ ఆత్మను దుఃఖపరుస్తున్నవారు, ఆత్మను ఆటంకపరుస్తున్నవారు, ఆత్మ దేవుణ్ణి ఆర్పుతున్నవారు. ఆత్మను ఆర్పకుడని బైబిల్ చెబుతుంది. ఐక్యతలో ఎప్పుడు ప్రార్థన జరిగినా ఇంతమంది ఉండాలి. మనం ఒక మీటింగ్ వెళ్ళినా అందరు రావాలి. అది ఐక్యత. అందరు రావాలి. ఏ మీటింగ్ జరిగినా పలానా పని చేద్దామన్నప్పుడు అందరూ పాల్గొనాలి అందులో.
అది ఐక్యత, ప్రభువిచ్చే ఐక్యత. ఖచ్చితంగా నీవు అక్కడ ఉండాలి. 11 గంటలకు ప్రార్థన అయితే 12 గంటలకు వెళదాంలే అనుకునే స్వభావం నీలో ఉంటే నువ్వు ఆత్మను దుఃఖపరిచే వ్యక్తివి. అయితే మత్తయి సువార్త ఒక మాట చెప్తుంది, అలా వేరుపాటు ధోరణి గనుక నీవు కలిగి ఉంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం నుంచి చదవండి. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. చూడండి, నా పక్షమున నుండని వాడు నాకు, నాతో కలిసి సమకూర్చని వాడు, నాతో కలిసి సమకూర్చని వాడు, చెదరగొట్టువాడు. కాబట్టి చాలు, ఒక్క నిమిషం. దేవుని పక్షమున నిలబడాలి, సమయమును మెయింటైన్ చేయాలి. సంఘం 11 గంటలకు మీరు అందరూ పాటలు లేకుండా, ఆరాధన లేకుండా దేవుని వాక్యం వింటే మీ చెవులోనికి ఏమొస్తుంది అనుకుంటున్నారు? వాక్యం. దేవుని కొరకు కొన్ని గంటలు నీవు గడపలేవా? సంగమా వింటున్నా, లేట్ వస్తున్న వారు, దేవుని సమయం ఇది. దేవుడు నిన్ను చూస్తాడు. నా పక్షమున ఉండని వాడు నాకు, ఆయన మాటకు నీవు లోబడకపోతే నువ్వు దేవునికి విరోధవుతావు. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఏ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు? ఆత్మ విషయమైన అనుకుంటున్నావు. నేను ఎప్పుడైనా ఆత్మను దుఃఖపెట్టానా అని నీవు అనుకుంటుండొచ్చు. దుఃఖపెడుతున్నావు అని చెప్తున్నాడు దేవుడు. ఐక్యతలోనికి రాకుండా దుఃఖపెడుతున్నావు, సహవాసములోనికి రాకుండా దుఃఖపెడుతున్నావు, సమయానికి రాకుండా దుఃఖపెడుతున్నావు, అన్ని కార్యక్రమములో పాలు పంపులు పొందకుండా దుఃఖపెడుతున్నావు. అయితే ఆత్మ విషయమైనటువంటి దూషణకు నీకు పాపక్షమాపణ ఉండదు. దేవుడు చెబుతున్నాడు, క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఐక్యంగా ఉండి ప్రార్థించమని చెప్పాను. మీ వీధుల్లో ఎంతమంది చేస్తున్నారు? చేస్తున్నారా? చేస్తే మీరు ధన్యులు. ఆత్మకు విరోధముగా మీరు ప్రవర్తించొద్దు. ఆత్మకు విరోధముగా మీరు ప్రవర్తిస్తే మీకు ఇక పాప క్షమాపణ లేదు. సంఘం ఆత్మకార్యాలు చేయాలి. రొట్టె విరుస్తున్నారా? మీరందరూ రొట్టె విరుస్తున్నారా? చెప్పండి. అపోస్తలుల బోధ యందు ఉంటున్నారా? అపోస్తలులు 2వ అధ్యాయం 42. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును, ఇవి 2 ఉండాలి. మీరు బోధ యందు ఉంటున్నారా? సంగమా, బోధ యందు ఉంటున్నారా? మీరు అమలారా, బోధ యందు ఉంటున్నారా? ఉండాలి. అపోస్తలుల
బోధయందును ఆ, సహవాసమందును రెండవదిగా ఏంది? సహవాసమందును, రొట్టె విరుచుటయందును రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ప్రార్థన చేయుటయందును, ఎడతెగక యుండిరి. ఎడతెగక. సహవాసం వద్దు కానీ రొట్టె కావాలి కొందరికి. రొట్టె ద్రాక్ష రసం నాడు పొలోమని చాలామంది వస్తారు చర్చ్కి, అలవాటైపోయింది. యేసు రక్తం జయం. మానుకొందువుగాక, నీవే మానుకొందువుగాక. హల్లెలూయా. అలా బ్రతుకుతున్నప్పుడు జరిగినటువంటి కార్యం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటంటే, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. ఆమేన్. సంఘం ఈ విధముగా అభివృద్ధి పొందుతున్నప్పుడు, సంఘం ఈ విధముగా ఐక్యమును కాపాడుకొని ఎడతెగని ప్రార్థనలు సంఘము చేస్తున్నప్పుడు ప్రతి వానికి భయము కలుగుతుంది. మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దయ్యాలు పోతాయి. నీ కుటుంబంలో ఉన్న దయ్యాలు అప్పుడు పోతాయి. అర్థమవుతుందా? నీ కుటుంబంలో ఉన్న దరిద్రత అప్పుడు పోతుంది. నీ కుటుంబంలో ఉన్న రోగం అప్పుడు పోతుంది. నీ బ్రతుకులో ఉన్నటువంటి చీకటి అప్పుడు పోతుంది. దరిద్రం అప్పుడు పోతుంది. ఎప్పుడు? ఐక్యతలో ఉన్నప్పుడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. అంటే అంతటి అభిషేకము సంఘములో కనిపిస్తుంది. ఈరోజు సంఘములో శక్తి లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఐక్యత లేదు. ఏక భావం, ఏక తాత్పర్యం, ఏక మనస్సు, ఏక ప్రేమలు లేవు. అలా ఉంటే మాత్రం దుష్టుని ప్రతి కార్యములను మనము లయపరచగలుగుతాం. ఈ గోదావరికని పట్టణమును మనం మార్చగలుగుతాం. ఎంతో మందికి మనం మేలుకరంగా బ్రతకగలుగుతాం. అందుకే సంఘం ఐక్యతలోనికి రావాలి. ఐక్యత అనండి ఒకసారి. ఐక్యత వేరుండగోరకు సంఘములో అందరితో కలిసి బ్రతుకు. అప్పటి నుంచి దేవుని కార్యాలు మెండుగా నీవు చూస్తావు, తప్పకుండా నీవు చూస్తావు. కనుక సంఘమా ఐక్యతలోనికి వచ్చుదువుగాక. అందరూ మోకరించండి. ఐక్యత కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ ఉండండి. ఐక్యత నిమిత్తము ప్రార్థన. యేసయ్యా, 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 యేసయ్యా. భేదములు పుట్టించు ఆత్మలయమైపోవునుగాక. భేదములు పుట్టించు ఆత్మలయమైపోవునుగాక. దేవా, మనందరిలో ఐక్యతను పుట్టించండి అయ్యా. ఐక్యతను పుట్టించండి స్వామి. యేసురాజా, 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 స్తోత్రం. ఐక్యతను పుట్టించండి. దుర్బీజులు మనలో ఉండకూడదు, సజ్జనులు మనలో ఉండాలి. ప్రభువా, ఐక్యతను మాలో పుట్టించండి అయ్యా. తండ్రి, ఐక్యతను మాలో పుట్టించండి యేసయ్య. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఇక మీదట మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఐక్యత కలిగి మనం బ్రతకాలి. ఐక్యత మాకు కావాలి యేసయ్య. ఐక్యత మాకు కావాలి. ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యములు మాకు కావాలి ప్రభా, కావాలి స్వామి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థించదాం. యేసయ్యా, యేసయ్యా,
ఎంతమంది అయితే ఐక్యత లేకుండా ఉంటున్నారు. ఐక్యతలోనికి రావాలమ్మా. అయ్యలారా, ఐక్యతలోనికి రా. లేకపోతే నీవు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పని చేస్తున్నావు. సమయానికి మందిరానికి రావడం నీకు కావాలి. రొట్టె విరవడం, అపోస్తలుల బోధ యందు స్థిరపరచబడడం నీకు రావాలి. నీవు అందులో ఎదగగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఐక్యతలోనికి వస్తే లోకాన్ని విడుదల చేయగలుగుతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీతిగల న్యాయాధిపతి, నీకు వందనాలు. ఈ దినమున ప్రభువా, నీవు ఒక ఐక్యతను మాలో కలిగిస్తున్నావని, ఆ ఐక్యతకు మేమందరము లోబడాలని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. అవి మా వినికిల్లో ఫలింపచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. మా హృదయములలో నాటబడే విత్తనాలుగా ఆ వాక్కు ఉండుటకు సహాయం చేసి, మా బ్రతుకులో మేమందరము పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా సంతోషపరిచేవారిగా, ప్రియమైన పిల్లల వలె మేమందరము ఎదుగుటకు సహాయం చేయండి. వ్యాధులతోనూ, బాధలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, సమస్యలతోనూ ఇక్కడికి వచ్చిన వారందరికీ యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఈ వారమంతయు మీరు తోడై ఉండండి. జరగబోతున్నటువంటి కార్యక్రమాలన్నింటికీ మీరు తోడై ఉండి నీ గొప్ప జవాబును దయచేయమని మనవి చేస్తూ, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని, మా వెనుక ముందు నీవే ఆవరించి ఉండి నడిపించమని మనవి చేస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, అందరికీ సెలవు. ప్రైజ్ ద లార్డ్.